హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో చెప్పుకోండి చూద్దాం. దివాళీ ఈవెంట్కి వచ్చానండి. ఫైనల్లీ నేను హాబర్ట్లో దివాళీ ఫెస్టివల్ ఈవెంట్కి వచ్చాను. ఒక ఇండియన్ ఫెస్టివల్ అటెండ్ అయ్యాను నేను ఫైనల్గా. వావ్, చూడండి ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు. నా కళ్ళు తరిసిపోయినాయండి ఇంతమందిని చూడక. ఇంతమందిని చూసేసరికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. అది కూడా మన ఇండియన్స్ని చూసేసరికి ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను. ఎందుకంటే ఈడ లైక్ మ్యూజిక్ ఇంకా ఫైర్ వర్క్స్ ఉన్నాయి ఈరోజు ఈవెంట్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. అండ్ ఇక్కడ అన్ని స్టాల్స్ ఇండియన్ స్టాల్స్ అండి. అన్ని ఇండియన్ స్టాల్స్. కానీ కోర్స్ మన ఇండియన్ టేస్ట్ రాదనుకోండి. ఇక్కడ కొంచెం లైక్ ఈ ఫారెన్ టచ్ వచ్చేస్తుంది. సో మనం ఏం చేయలేము. చూడండి మా ఫ్రెండ్ ఫోటో తీస్తుంది, లేదా అందరు వీడియో తీసుకుంటుంది తను కూడా ఈ ఈవెంట్ది. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చూడండి కౌశిక్ ఎవరో కనిపించారని చెప్పి మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ ఏమున్నాయి అని చెప్పి ఇక్కడికి వచ్చాను. చూడండి ఏదో ఆర్డర్ ఇచ్చింది, పే చేసేసింది అనమాట. యాక్చువల్గా ఈడ ఏమవుతుందో తెలుసా, ఏం ఫుడ్ ఇస్తున్నారో తెలుసా మీకు? చూడండి ఇప్పుడు కనిపిస్తుంది ఏం ఫుడ్ ఇస్తున్నారు అనేది. ఇట్స్ దోశ. వీళ్ళు దోశ ఇస్తున్నారు. ఇక్కడ దోశ ఇంకా వడ అలా ఉన్నాయి. సో ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. అన్ని స్టాల్స్లలో ఇంతే అండి. చాలా అంటే చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి అన్నిటికీ. అండ్ చూడండి, పిల్లలు కూడా వచ్చారండి మన ఈవెంట్కి. ఎంజాయ్ చేయండి మా ఫుడ్ తిని అని అనుకుంటున్నా నేను. అండ్ ఇక్కడ చూడండి లైక్ ఇక్కడ పావ్ బాజీ ఇంకా పానీపూరి ఇస్తున్నారు. వాళ్ళు చూడండి అక్కడ దూరంలో పానీపూరి చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ పావ్ బాజీ తింటున్నారు ఆంటీలు. అండ్ చూడండి అందరు పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. అండ్ ఎంతమంది వచ్చారో ఇండియన్స్ అయితే. నేనైతే ఇట్లా అందరిని చూసి వావ్ అనుకుంటున్నా. థ్యాంక్ గాడ్ నేను మన లొకాలిటీలో ఉన్నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆడలేలా ఇంకా మోహిత్ నిలబడి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు లైన్లో. అండ్ ఇక్కడ చూడండి జిలేబీ ఇంకా రబడి ఉంది. జిలేబీ కానీ తినలేదండి. ఎందుకు అంటే స్వీట్స్ నేను ఎక్కువ తినను, అందుకే తినలేదు. అండ్ అక్క ఆడ ఏమంటారు అది చేస్తుంది, వడాపావ్ చేస్తుంది. సో అక్క వడాపావ్ చేస్తుంది కదా. ఫుల్ లైన్లు ఉన్నాయండి ఎక్కడంటే అక్కడ. అంత లోపల నేను అన్ని స్టాల్స్ తిరిగేసి వద్దామని చెప్పి తిరుగుతున్నాను. ఈ స్టాల్లో లైక్ చాట్ ఇస్తున్నారు. ఒకటేమో ఫ్రూట్ చాట్ ఉంది. అండ్ ఇంకోటేమో లైక్ ఇదేనండి, ఇది ఫ్రూట్ చాట్. ఇంకోటేమో సమోసా ఇస్తున్నారు ఇక్కడ. కానీ ఈ సమోసాలు మనలాగా ఉండేయండి, ఫారిన్ టచ్ సమోసాలు అనమాట. నాకు నచ్చాయి. మనలాగా మంచిగా మసాలా స్పైసీగా ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు మంచిగా మెహందీ వేస్తున్నారండి ఇక్కడ అందరికీ కూర్చొని. నైస్. అండ్ ఇట్లా ముందుకు వస్తుంటే నాకు ఇక్కడ గాజులు కనిపించాయి. గాజులు, చీరలు అండ్ నగలు కూడా కనిపించాయి. అండ్ ఇలా చిన్న చిన్న డ్రెస్సులు కూడా ఉన్నాయండి. అవి చిన్నపిల్లల డ్రెస్సులు అనమాట. అండ్ ఆ పిల్ల ఏదో కప్ కేక్ పట్టుకోబోతుంది. ఏడుందా అని చూస్తుంటే ఈడున్నాయండి. ఎంత క్యూట్గా ముద్దు ఉన్నాయి చూడండి కప్ కేక్స్. బాగున్నాయి అవి చూసి. అండ్ అలా చూస్తూ ముందుకు వచ్చాను. లైక్ ఇక్కడే లైక్ వీళ్ళు పానీపూరి, పావ్ బాజీలు అవి ఇస్తారు. సో పానీపూరి ఆర్ పావ్ బాజీ తిందామని వచ్చాము మేము, ఆర్డర్ ఇద్దామని. కానీ అయిపోయినాయి అవి అని చెప్పారు. లాస్ట్ ప్లేట్ వీళ్ళే తింటున్నారంట. ఇంకెవరిదో ఉంటే అది వాళ్ళు చేస్తున్నారంట. అంతే ఉన్నాయి, లేవు అని అన్నారు. ఓకేలే బ్యాడ్ లక్ అని అనుకొని వెళ్ళిపోతున్నాము మేము. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి. డోక్లా అంట, ప్యాటీ అంట. ప్యాటీ అంటే ఏంటో తెలుసా అండి? ఇక్కడ ప్యాటీ అంటే ఏం లేదండి, మన ఇండియన్ కర్రీ పఫ్. ఇట్స్ అ కర్రీ పఫ్. ఈడ వీళ్ళు ప్యాటీ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ లైక్ ప్యాటీస్ అదే లోడెడ్ అలా ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటీస్. అండ్ వడాపావ్ కూడా ఉంది. సో మేము ఇక్కడ వడాపావ్ ఆర్డర్ ఇచ్చాము. సో మా వడాపావ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అక్కడ. చూడండి ఆ అక్క రెడీ చేస్తుంది.
అండ్ అక్కడ ఆ అక్క ఏమో ఇంకా వేరేదేదో చేస్తుంది వేరే వాళ్ళ కోసము. చూడండి మా వడాపావ్ వచ్చేసింది. అది బాగుందండి. వడాపావ్ అయితే బాగుంది. అండ్ లైలా ఏమో ప్యాటీ చెప్పింది. అంటే కర్రీ పఫ్ చెప్పింది. చాలా బాగుంది ఇద్దరు డిషెస్. అండ్ ఇలా వెయిట్ చేస్తున్నాము. ఇంకాసేపట్లో అదేమంటారు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి చూడండి చెప్తుండగానే స్టార్ట్ అయిపోయింది. చలో పదండి ముందుకెళ్ళి చూద్దాము ఫైర్ వర్క్స్. ఇండియాలో మనం ఎప్పుడంటే అప్పుడు ఫైర్ వర్క్స్ కాల్చొచ్చు, పేల్చొచ్చు. కానీ ఇక్కడ అది నాట్ హ్యాపెనింగ్ అండి. ఇలాంటి ఈవెంట్స్‌లోనే పర్మిషన్ తీసుకొని ఇలా ఫైర్ వర్క్స్ ఫైర్ చేస్తారంట. సో, అలా ఉన్నప్పుడే మనం వచ్చి చూసి ఎంజాయ్ చేయాలి. సో, చూడండి ఫైర్ వర్క్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం మేము. వావ్! నైస్. అండ్ ఇలా ఫైర్ వర్క్స్ చూసి మళ్ళీ లోపటికొచ్చాము. ఎందుకంటే మ్యూజిక్ స్టార్ట్ చేశారనమాట లోపట. ఇలా డాన్సులు చేస్తున్నారు అందరూ. ఇంకా అందరూ ఆడ ఫైర్ వర్క్స్ చూసి అలా తిని వస్తున్నారు కదా! అందుకే ఖాళీగా ఉంది. సో, చూడండి చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్‌గా డాన్స్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా చేశారు. ఆ డెకరేషన్ చూద్దామని చెప్పి నేను వెళ్తున్నాను అనమాట. డెకరేషన్ ఎలా చేశారు అని చెప్పి. చూడండి దివాళీ డెకరేషన్ పూలతోటి ముగ్గులేసి చేశారు. వావ్! నైస్. అన్ని దీపాలు పెట్టి హ్యాపీ దివాళీ అని బ్యానర్ కూడా పెట్టారు. ఓహ్! సో నైస్. అండ్ ఆయన్నే కొరియోగ్రాఫర్. సో, అందరికీ డాన్స్ ఆయన్నే చెప్తాడనమాట. చూడండి మెల్లమెల్లగా జనాలు చేరుకుంటున్నారు డాన్స్ కోసము డాన్స్ ఫ్లోర్‌కి. చూడండి ఎంతమంది వచ్చేసారో అందరూ డాన్స్ చేస్తున్నారు. అన్నీ మన బాలీవుడ్ సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తున్నారు. సూపర్‌గా ఉండే వైబ్ నాకైతే ఇండియా నుంచి వచ్చిన తర్వాత. ఇది చూడండి తోబా తోబా సాంగ్ కూడా పెట్టారు. అండ్ లైలాకి చెప్తున్నాం స్టెప్ ఇది చెయ్యి ఈజీ ఉంటుంది అని చెప్పి. ఇదండి దివాళీ ఈవెంట్ హోబార్ట్‌లో. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. మ్యూజిక్, ఫైర్ వర్క్స్ అండ్ ఫుడ్ తోటి. మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వేరే ఎక్సైటింగ్ వీడియోస్‌తో కలుద్దాము. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.